ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సంటేజ్ ఎందుకు వెంటనే ఇవ్వరు 48 గంటల్లో అంటూ ఓ పక్కన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే దీని మీద ఎన్నికల సంఘం ఘాటుగానే స్పందించింది. పోలింగ్ వివరాల వెల్లడిలో జాప్యం, ఓటింగ్ శాతాల ప్రకటనలో తేడాలపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఓటింగ్ వివరాల్లో ఇంత భారీ వ్యత్యాసం గతంలో ఎన్నడూ లేదని, పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం ఈసీ దాదాపు ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదని వాదించాయి. మిగిలిన దశల ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించి ఓటింగ్ వివరాలు వెల్లడించేలా ఈసీని ఆదేశించాలని కోరారు. వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఈ నెల 24 సమాధానం ఇవ్వాలని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్ మీద విచారణ సందర్భంగా అసలు పిటిషన్ విచారణకి తీసుకోవద్దని ధర్మాసనాన్ని ఒప్పించడానికి ఈసీ తీవ్రంగా ప్రయత్నించింది. పిటిషన్పై విచారణ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైనప్పుడు ఈసీ తరపు న్యాయవాది అమిత్ శర్మ ధర్మాసనం ముందు హాజరయ్యారు. పిటిషనర్లు కోరుకుంటున్నట్టుగా ఫామ్ 17P పోలింగ్ బూతుల వారీగా ఓటు వేసి వారి సంఖ్య ఈసీ వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయలేదని సీజీఐ ప్రశ్నించారు. దీనికి శర్మ సమాధానిస్తూ ప్రతి నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూతుల నుంచి ఫామ్ 17 తెప్పించుకుంటామని, దానికి సమయం పడుతుందని, రాత్రికి రాత్రి అప్లోడ్ చేయలేమని చెప్పారు. దీనికి సీజీఐ స్పందిస్తూ సరే మర్నాడు వస్తాయని అనుకుందాం, మరి అప్పుడైనా ఎందుకు అప్లోడ్ చేయలేదని ప్రశ్నించారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు విచారణ కొనసాగినప్పుడు ఈసీ తరపు న్యాయవాది మణీందర్ సింగ్ హాజరయ్యారు. ఈవీఎంలు సరైనవేనన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తు చేశారు. ఈ పిటిషన్ మీద మళ్లీ విచారణ అక్కర్లేదన్నారు. ఇది ఎన్నికల ప్రక్రియను అడ్డుకునే చర్య. ఇప్పుడు పిటిషనర్ల తరపు న్యాయవాది ప్రశాంత్ వచ్చినంత మాత్రాన అంటుండగా సీజీఐ చంద్రచూడ్ జోక్యం చేసుకున్నారు. ఎవరు వచ్చారన్నది కాదు, ప్రశాంత్ భూషణ్ పిటిషన్ వేశారు, దీనికి ప్రత్యుత్తరం ఇవ్వాలా వద్దా అన్నది ఈసీ నిర్ణయించుకోవాలన్నారు. దీంతో ప్రత్యుత్తరం దాఖలు చేస్తామని మణీందర్ సింగ్ తెలిపారు. పిటిషన్ మీద విచారణ కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.